ఆయన తొక్కితే ఎవడు నవ్వడం, క్యారమని ఇడుస్తాడు. ఆయన ఒక్కడు నవ్వుతాడు. అపస్మారుడన్న రాక్షసుడు ఏడవడం. కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర, నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ కింద ఉంటాడు, కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. అదే ప్రాణం. ఎందుకో తెలుసా? అనేక ముద్రలు ఉన్నాయి. ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి వెడితే ముద్ర తెలుసుకుని దీక్ష తీసుకోవాలి. ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర